హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను ఇంట్లో తినడానికి ఏం లేవని చెప్పి బూందీ లడ్డు చేశాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, ఇంట్లోనే మీరు కూడా తయారు చేసుకోండి. వీడియో చూసి ముందుగా 1.5 కప్పు వరకు శనగపిండి తీసుకొని దాన్ని బాగా జల్లించుకొని గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో చిటికెడంతా వంట సోడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి శనగపిండి మిశ్రమంలోకి. మనము ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ తీసుకోవాలి. నేను 1.5 కప్పు శనగపిండి తీసుకున్నాను కాబట్టి 1 కప్పు వాటర్ పట్టాయి. చూస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసి అందులో జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము బూందీ తయారు చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగుతున్నాక బొక్కల గిన్నె తీసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో లేదంటే ఒక చిల్లుల గిన్నె ఉంటుంది కదండి, అది తీసుకొని ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా పిండి వేసుకొని గరిటెతో అలా తిప్పుతూ ఉంటే మనకి బూందీ అన్నది రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకోవచ్చు. మనకు కంపల్సరీ గరిటె కావాలని అవసరం ఏం లేదండి. ఈ విధంగా గిన్నెతో వేసుకొని కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కింద అయితే బూందీ బాగా 2 మినిట్స్ అలా బాగా వేయించాలి. తర్వాత వీటిని తిప్పుకుంటూ వేయించాలండి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలి ఒక పీస్ అన్నది. అప్పుడైతే బూందీ లడ్డు బాగా సాఫ్ట్గా వస్తుంది. మరీ గట్టిగా అయిపోతే ఈ బూందీ క్రిస్పీగా ఉంటుంది కాబట్టి మనకు లడ్డు చుట్టం రాదు. సో 2 నుంచి 3 నిమిషాల లోపు వేగి తీసేసుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి, బూందీ అన్నది పర్ఫెక్ట్గా ఉంది. మెత్తగా లేదు, గట్టిగా లేదు, అలా ఉంది కదా. ఈ టైంలో మాత్రం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ప్రాసెస్లో మిగతా పిండి అంతా కూడా బూందీలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ బూందీకి చక్కెర పాకం రెడీ చేసుకుందామండి. అడుగు మందంగా ఉండేటటువంటి ఒక పెనం తీసుకోవాలి, లేదంటే గిన్నె తీసుకోవచ్చు. తీసుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు చక్కెర తీసుకోవాలి. అందులో 1 కప్పు వరకు, ఇంకా కొంచెం తక్కువైనా పర్వాలేదు, వాటర్ తీసుకొని లైట్గా తీగ పాకం రానివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నటువంటి బూందీని కొంచెం మిక్సర్ జార్లోకి వేసుకొని ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, తీగ పాకం అయితే వస్తూ ఉందండి. అది తీగ పాకం వస్తున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బూందీ అంతటిని చక్కెర పాకంలో వేసేసుకోవాలి. చక్కెర పాకంలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. చక్కెర పాకం అంతా బూందీకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి బూందీ పౌడర్ను కూడా కలుపుకునేసేయాలి. బూందీ పౌడర్ అంతా వేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులో నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి యాడ్ చేసుకోలేదు, మేము తినం కాబట్టి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కాలుతుంది లడ్డు చేసేటప్పుడు. కొంచెం చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలాగా చుట్టుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, కష్టమేం కాదు లడ్డూలు చేసుకోవడము. ఇలా సింపుల్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇంట్లో తినడానికి ఏమి లేనప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా లడ్డు తయారు చేసుకుంటే హెల్తీ ఉంటుంది. అలాగే మనం చేసినామన్న సాటిస్ఫాక్షన్ మనకు కూడా ఉంటుంది. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేసినటువంటి లడ్డు రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మర్చిపోకుండా.